రైట్ నేడు కార్గిల్ విజయ్ దివస్ కార్గిల్లోని యుద్ధ స్మారకం దగ్గర నివాళులు అర్పిస్తున్నారు ప్రధాని మోదీ. ఆ దృశ్యాల్ని లైవ్ లో చూద్దాం. ద్రాస్ సెక్టార్ శ్రీనగర్ నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. నాడు యుద్ధంలో పాల్గొన్న సైనికులతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు ఇప్పుడు ప్రధాని. సో అమరులకు నివాళి అర్పిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. కార్గిల్ యుద్ధానికి నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి విజయాన్ని, అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ విజయ్ దివస్ను నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం. పాకిస్తాన్ మూకల్ని కార్గిల్ నుంచి తరిమి కొట్టిన ఈరోజు మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించదగ్గ రోజు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఢిల్లీలో కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తోన్న దృశ్యాలని చూస్తున్నాము. రైట్ సైడ్ బాక్స్లో, అలాగే లెఫ్ట్ సైడ్ విజువల్స్లో ద్రాస్ సెక్టార్లో ప్రైమ్ మినిస్టర్ అమరులకు నివాళి అర్పిస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము. 1999 మే 3న కార్గిల్ జిల్లాలోకి పాక్ వైపు నుంచి చొరబాట్లు యుద్ధానికి కారణమయ్యాయి. సరిగ్గా ఇవాల్టితో కార్గిల్ యుద్ధానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. పాక్ బలగాల్ని పూర్తిగా తిప్పికొట్టి ఆ యుద్ధం గెలిచింది మన సైన్యం. మాతృభూమి రక్షణ కోసం జరిగిన యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. అలాగే 1363 మంది గాయపడ్డారు. చనిపోయిన అమరుల లిస్ట్ని అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు ప్రైమ్ మినిస్టర్. ఆ దృశ్యాలను చూస్తున్నాము. 1363 మంది నాటి యుద్ధంలో గాయపడ్డారు. మంచు కొండల్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నాడు భారత సేనలు
అసమాన శౌర్య పరాక్రమాలతోటి వీరోచితంగా పోరాడాయి. అదంతా స్మరించుకుంటూనే ఈ కార్గిల్ విజయ్ దివస్ని జరుపుతోంది ప్రభుత్వం. శ్రీనగర్లోని ద్రాస్ సెక్టార్ నుంచి లైవ్ విజువల్స్. నాటి యుద్ధంలో ఒకరు కాదు అన్ని ఇన్ఫెంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. సో వాళ్ళందరి లిస్ట్ని ఏ రెజిమెంటు ఏ పారామిలిటరీ ఫోర్సు ఎవరెవరు ప్రాణాలు అర్పించారో ఆ లిస్ట్ అంతా కూడా అక్కడ బ్రాంజ్ ప్లేట్స్ మీద ముద్రించి ఉంచారు. సో అవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ పరిశీలించి అమరులకు నివాళి అర్పిస్తోన్న దృశ్యాలని శ్రీనగర్ నుంచి లైవ్లో చూస్తున్నాం. మెమోరియల్ని సందర్శించి అమరులకు నివాళి అర్పిస్తోన్న దృశ్యాలు శ్రీనగర్లోని ద్రాస్ సెక్టార్ నుంచి మనం చూస్తున్నాము. నేడు కార్గిల్ విజయ్ దివస్. నాడు యుద్ధంలో పాల్గొన్న సైనికులతోటి ప్రత్యేకించి మాట్లాడబోతున్నారు ప్రధాని. కార్గిల్ యుద్ధానికి నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి విజయాన్ని అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ విజయ్ దివస్ నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం. పాకిస్తాన్ మూకల్ని కార్గిల్ నుంచి తరిమి కొట్టిన ఈరోజు మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించదగ్గ రోజు. 1999లో కార్గిల్ యుద్ధం అయ్యింది. నేటికి 25 ఏళ్ళు, సరిగ్గా నేటికి 25 ఏళ్ళు, 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది కార్గిల్ యుద్ధం. పాక్ బలగాల్ని పూర్తిగా తిప్పికొట్టి ఆ యుద్ధం గెలిచింది మన సైన్యం. तो ये तस्वीरें आप देख रहे हैं कारगिल युद्ध स्मारक द्रास से, जहां पर प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे हुए हैं और अपने आप में वो उन श्रद्धांजलि अर्पित कर रहे हैं उन शहीदों को जिन्होंने कारगिल विजय की गाथा अपने सर्वोच्च बलिदान के साथ में लिखी थी। हमने देखा कैसे प्रधानमंत्री ने उन्हें श्रद्धांजलि अर्पित की और एयरफोर्स మాతృభూమి రక్షణ కోసం జరిగిన ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. 1363 మంది గాయపడ్డారు. అదే పాకిస్తాన్లో అయితే దాదాపు 5 నుంచి 7,000 మంది వరకు చనిపోయారని ఒక అంచనా. కానీ పాక్ ఆ విషయం ధృవీకరించలేదు. మంచు కొండల్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నాడు భారత సేనలు అసమాన శౌర్య పరాక్రమాలతోటి వీరోచితంగా పోరాడాయి. అదంతా స్మరించుకుంటూ ఈ కార్గిల్ విజయ్ దివస్ని జరుపుకుంటున్నాము. ద్రాస్ సెక్టార్ నుంచి లైవ్లో చూస్తున్నాము. 1999 మే 3న కార్గిల్ జిల్లాలోకి పాక్ వైపు నుంచి చొరబాట్లు యుద్ధానికి కారణమయ్యాయి. మే 10వ తేదీకి కార్గిల్ చుట్టుపక్కల ఉన్న ద్రాస్, కస్కర్, ముష్కో సెక్టార్లలో పాక్ పాగా వేసింది, ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది. యుద్ధానికి ముందు దీన్ని దౌత్యంతో కట్టడి చేయాలనుకున్న భారత్ పదే పదే పాక్ను హెచ్చరించిన దాయాది చెవికెక్కించుకోలేదు. దాంతో యుద్ధం అనివార్యమైంది. మే 26న ముందు వాయుసేన రంగంలోకి దిగింది. నియంత్రణ రేఖ వెంట పాక్ బలగాల్ని ఒక్కొక్కటిగా విచ్ఛిన్నం చేస్తూ సైన్యం ముందుకు కదిలింది. ఆపరేషన్ విజయ్ పేరుతోటి నాటి ఆపరేషన్ కొనసాగింది. దాదాపు 2 నెలల పాటు ఈ యుద్ధం కొనసాగింది.
తుపాకుల గర్జనలు, బోఫోర్స్ శతఘ్నుల మోతలు, వాయుసేన భీకర దాడులు, 60 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా శత్రుమూకల్ని తరిమి కొడుతూ చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్య ఈ ఆపరేషన్ పూర్తి చేసింది భారత సైన్యం. యుద్ధం మొదలయ్యాక జూలై 13కి ద్రాస్ సెక్టార్ దగ్గర పాక్ బలగాల్ని తరిమి కొట్టడంతో టైగర్ హిల్ మళ్ళీ మన అధీనంలోకి వచ్చింది. టైగర్ హిల్ మీద భారత సైనికులు భారత పతాకాన్ని ఎగరేసి, జాతీయ జెండాని ఎగరేసి విజయ గర్వంతో ఆ రోజు తీసుకున్న పిక్స్ని భారత సైన్యం రిలీజ్ చేసింది. సో పాక్ బలగాల్ని తరిమి కొట్టడంతో టైగర్ హిల్ మళ్ళీ మన ఆధీనంలోకి వచ్చినట్టయింది. క్రమంగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ సైన్యం కదిలింది. కార్గిల్ని తిరిగి పూర్తి స్థాయిలో చేజెక్కించుకోగలిగింది. జూలై 26కి మన భూభాగంలోకి చొరబడ్డ పాక్ సైన్యాన్ని అంతటినీ తరిమి కొట్టేశారు మన జవాన్లు. 99 జూలై 26న కార్గిల్ యుద్ధం ముగిసినట్టు అధికారికంగా ప్రకటించారు. మాతృభూమి రక్షణ కోసం జరిగిన యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఏటా విజయ్ దివస్ని చేస్తూనే ఉన్నాం. 25 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ ద్రాస్ సెక్టార్కి వెళ్ళి వార్ మెమోరియల్ని సందర్శించి అమరులకు నివాళి అర్పించి అక్కడ నాటి యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన కొంతమంది సైనికులతోటి మరికొద్దిసేపట్లో మాట్లాడబోతున్నారు. నాటి కార్గిల్ యుద్ధానికి 25 ఏళ్లు. ప్రతి సంవత్సరం అప్పుడు ప్రాణాలు అర్పించిన అమరవీరులకు గుర్తుగా విజయ్ దివస్ గా నిర్వహిస్తూ వస్తున్నారు. 25 ఏళ్లు ఇవాల్టికి పూర్తయిన సందర్భంగా జరుగుతున్న సంస్మరణ కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. ద్రాస్ సెక్టార్ శ్రీనగర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ అమరవీరులకు నివాళులర్పిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే అమరవీరుల పేర్లు, ఎవరెవరు ప్రాణాలు అర్పించారు, అవన్నీ కూడా అక్కడ డీటెయిల్స్ అధికారులు ప్రధాని మోదీకి వివరిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మరొక పక్క అప్పటి కార్గిల్ యుద్ధం జరిగిన తీరును వివరించే ఫోటోగ్రాఫ్స్ కూడా టీవీ9 స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. అయితే నాటి యుద్ధానికి తాము అస్సలు కారణం కాదు అని పాక్ పదే పదే బొంకుతూ వచ్చింది. తాము కార్గిల్లోకి చొరబడలేదు అని, భారతే కుట్రపూరితంగా దాడులు చేస్తోందని పెద్ద యాగి చేసింది. అయితే చొరబాట్లు, ఉగ్రవాదుల ఆనవాళ్లకు సంబంధించిన ఆధారాలను భారత్ అన్ని అంతర్జాతీయ సమాజం ముందు ఉంచడంతో నాడు పాక్ ఏకాకయ్యింది. నాడు బోర్డర్లో దాదాపు 100 కిలోమీటర్ల పొడవున పాక్ సైన్యం చొచ్చుకొచ్చింది. కిలోమీటర్ల మేర భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. కార్గిల్ ప్రాంతంలోని ఎత్తైన కొండలపై మాటు వేశాయి పాక్ మూకలు. కింద భారత సైన్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం చేయడం అంటే మామూలు విషయం కాదు. పాక్ సైన్యం అక్కడ మోహరించిందనే విషయాన్ని గుర్తించి తిరిగి ఆ ప్రాంతంపై పట్టు కోసం ప్రయత్నించేసరికి ఆలస్యమైపోయింది. కార్గిల్ తమ సొంతమైతే సియాచిన్ను భారత్ దూరం చేయొచ్చు అనేది పాక్ కుట్ర. అందులో భాగంగానే ఈ ఆక్రమణకు తెరతీసింది. యుద్ధానికి మిగ్ విమానాలను దింపింది భారత్. హెలికాప్టర్లను సైతం వాడుకున్నారు. బోఫోర్స్ విరంగులను కూడా వాడడం మొదలుపెట్టాక యుద్ధంలో భారత్ క్రమంగా పైచేయి సాధించింది. నాటి యుద్ధంలో అమరులైన వీరులకు పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర్ చక్ర, అశోక్ చక్ర ప్రదానం చేశారు.